హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈ రోజు మన వీడియోకి వెళ్ళినైతే అమెజాన్ సేల్ అనేది ఈ యొక్క 7th రోజు ముగియనుంది. మరి ఇంకేమైనా మీరైనా మిస్ అయ్యారా? అండ్ మరి ఈ యొక్క సేల్లో మరీ మంచి డీల్స్ ఏంటి అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో అయితే మనం అయితే మాట్లాడకపోతున్నాం. మీరు వచ్చేసరికి ఒక టీవీ పర్చేజ్ చేయలేదు. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఒక టీవీ దొరికింది. ఒక టీవీ అయితే మనకు అసలు అండ్ ఆన్లైన్ సేల్స్లోకి అయితే రావట్లేదు. ఎప్పుడు వచ్చేసరికి అవుట్ ఆఫ్ స్టాక్ అనేది వస్తుంది. సో మన టీవీ కాకుండా మరి ఏ టీవీ పర్చేజ్ చేయాలి ఇప్పుడు రిలీజ్ అయిన టీవీలలో అనే దాని గురించి ఈ రోజు మనం మాట్లాడుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. వెంటనే చూడమే కాదు, ఈ యొక్క వీడియోని లైక్ అయితే చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ కి వాట్సాప్ గ్రూప్ లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్ లో షేర్ అయితే చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా టీవీల గురించి అయితే మాట్లాడుకుందాం. నెక్స్ట్ సరికి సౌండ్ బార్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవైతే నేనైతే రికమెండ్ అయితే చేస్తున్నాను. అండ్ మరి ఒక రికమెండ్ చేసిన వాటిలో మీరు పర్చేజ్ చేయాలనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ అక్కడి నుంచి అయితే పర్చేజ్ అయితే చేయగలరు. మరి ఫస్ట్ వచ్చేసరికి హైసెన్స్ అయితే నేనైతే రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో దానికంటే బెటర్ టీవీ అయితే నాకైతే లేదైతే అనిపిస్తుంది. దాని స్పెక్స్ చూసినా కానీ అండ్ అదేవిధంగా పిక్చర్ క్వాలిటీ కూడా ఆల్రెడీ మనం అయితే చూసాము. సో దానికంటే బెటర్ అయితే ఉంటుంది, అంతే మించి తక్కువ అయితే ఉండదు. సో హైసెన్స్ అమెజాన్లో అయితే జరుగుతుంది. అండ్ అదేవిధంగా మనకు ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా రిలయన్స్ డిజిటల్లో అండ్ టాటా క్లిక్లో అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఒకటి గుర్తుంచుకోండి, ఏదైనా టీవీ మీరు పర్చేజ్ చేసేటప్పటిసరికి ఏదైతే లాంచ్ డేట్ రోజు ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్ ఉంటేనే మీరైతే పర్చేజ్ చేయండి. లేకపోతే వెయిట్ చేయండి. లేకపోతే ఇది కాకపోతే ఇంకొక టీవీ, అంతే. అంతకు మించి అయితే ఏం లేదు. కానీ లాంచ్ డేట్ రోజు ఎంత ప్రైస్తో రిలీజ్ అవుతుందో అంత ప్రైస్కి అయితే పర్చేజ్ చేయండి. కానీ ఎక్కువ ప్రైస్ అయితే ఖర్చు అయితే చేయకండి ఫ్రెండ్స్. మనకు వేరే విధంగా అయితే యూజ్ అవుతాయి అన్నమాట. మరి ఈ యొక్క హైసెన్స్ ఇప్పుడు మనకు అవైలబుల్గా దొరకట్లేదు. మరి దీని తర్వాత నేను ఏ టీవీ తీసుకోవాలి అని అడిగినట్లయితే ఖచ్చితంగా వియూ అల్ట్రా టీవీ అయితే చెప్తాను, లేకపోతే వియూ ప్రీమియం టీవీని చెప్తాను. సో ఇప్పుడు ఇవి కూడా మనకు ప్రస్తుతానికి అయితే స్టాక్ అయితే లేవన్నమాట. సో స్టాక్ లేనప్పుడు మనం కూడా ఏమైతే చేయలేం. సో వియూ స్టాక్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఇది సెకండ్గా కంపల్సరీగా పర్చేస్ చేయమని అయితే చెప్పేవాడిని. ఇవైతే స్టాక్ అయితే లేవు. ఒక స్టాక్ ఉన్నట్లు మీకు ఎక్కడైనా కనిపించినట్లయితే అండ్ సేమ్ ప్రైస్, అంటే ఏదైతే లాంచ్ డేట్ రోజు లాంచ్ అయిందో ప్రైస్, ఆ యొక్క ప్రైస్ ఉంటే మాత్రం పర్చేజ్ చేయండి, లేకపోతే వదిలేయండి, అంతే. ఇంకా నేనైతే వేరే అయితే ఏమైతే చెప్పాను ఈ యొక్క టీవీ గురించి. ఎందుకంటే ది బెస్ట్ టీవీస్ అయితే కంపల్సరీ చెప్తాను, వియూ అల్ట్రా, వియూ ప్రీమియం అయినా. మరి ఈ యొక్క టీవీ కూడా స్టాక్ లో లేదు అన్నట్లయితే మరి నెక్స్ట్ ఏ టీవీ తీసుకోవాలనుకుంటే ఇక్కడ రెండు టీవీలు మనకు పోటీ పడుతున్నాయి అనమాట. అదేంటంటే హైఫాల్కాన్ 4K రీసెంట్ గా ఏదైతే K71, నెక్స్ట్ వచ్చేసరికి థామ్సన్ పాత్ 9R సిరీస్ అయితే ఉంది కదా, ఆ టీవీస్ అయితే మనకైతే పోటీ పడుతున్నాయి. మరి ఐఫాల్కాన్ వచ్చేసరికి ఇక్కడ మనకు డిఫరెన్స్ ఉన్నాయంటే ఐఫాల్కాన్ లో 300 నిట్స్ బ్రైట్ నిట్స్ తోటి అండ్ అదేవిధంగా డ్యూయల్ బ్యాండ్ వైఫై కాకుండా సింగిల్ బ్యాండ్ వైఫై తోటి ఉంటుంది. మిగతా అయితే బాగా అయితే ఉన్నాయి. 2GB ర్యామ్, 16GB ర్యామ్ అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ HDMI పోర్ట్స్ కూడా 3 HDMI పోర్ట్స్ అయితే, 2 USB పోర్ట్స్ అయితే ఉన్నాయి, ఆప్టికల్ పోర్ట్ అవన్నీ అయితే ఉన్నాయి. కానీ వాళ్ళైతే అక్కడైతే మెన్షన్ చేయలేదు, బట్ అక్కడ ఇచ్చిన పిక్ లో మాత్రం కనబడుతున్నాయి. మరి ఈ యొక్క థామ్సన్ పాత్ 9 సిరీస్ గురించి మాట్లాడుకోవాలైతే ఇది కూడా చాలా బాగా అవుతుంది. 500 నిట్స్ అయితే ఉంది ఇక్కడ బ్రైట్ నిట్స్ అండ్ అదేవిధంగా ఇక్కడ 2GB ర్యామ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చేసరికి మనకు 8GB ఇంటర్నల్ మెమరీ మాత్రమే అయితే ఉందన్నమాట. సో ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. మిగతా అన్ని అయితే బాగానైతే ఉన్నాయన్నమాట. సో మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయండి ప్రైజెస్ వైజ్ గా, అండ్ ప్రైజెస్ వైజ్ గా మీరైతే చెక్ చేయండి. చెక్ చేసి అండ్ మీ యొక్క ప్రైస్ అంతలా అయితే ఉంటే మాత్రం ఈ యొక్క రెండు టీవీలలో ఏ తీసుకోవాలనేది క్లియర్ గా మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ప్రైజెస్ విషయం కూడా కంపేర్ అయితే చేసేసుకోండి. QLED టీవీలో ఏ టీవీ తీసుకోవాలి? ఇప్పుడు రిలీజ్ అయిన ఏదైతే ఐఫాల్కాన్ QLED టీవీస్ అయితే ఉన్నాయి, అదేవిధంగా TCL QLED టీవీస్ అయితే ఉన్నాయి. బడ్జెట్ కేటగిరీలో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఏదైతే TCL నుంచి C715 సిరీస్ లో QLED టీవీని తీసుకొచ్చారో అదే కాపీ పేస్ట్ గా ఐఫాల్కాన్ లో తీసుకొచ్చారు, జస్ట్ బడ్జెట్ కేటగిరీలో. ఎందుకంటే బడ్జెట్ అని ఏ విధంగా అంటే TCL C715 QLED లో వచ్చేసరికి మనకు 50 ఇంచెస్ 45,000 రూపీస్ లో ఉంటుంది. మరి ఇక్కడ వచ్చేసరికి ఐఫాల్కాన్ లో 55 ఇంచెస్ 45,000 రూపీస్ లో అయితే ఉందన్నమాట. కాకపోతే ఇక్కడ మనకు స్పెక్స్ అనేవి సరిగా అయితే లేవు. పర్చేజ్ చేయాలి అన్నట్లయితే నేను TCL టీవీ అయితే రికమెండ్ అయితే చేస్తాను. అండ్ TCL C715 అయితే అసలు రికమెండ్ చేయను. TCL C815 అయితే రికమెండ్ చేస్తాను. మీకు సౌండ్ బార్ కొనకూడదు అవసరం లేదు. అదేవిధంగా TCL అండ్ ఏదైతే ప్రీమియం లుక్ డిజైన్ అండ్ డిస్ప్లే కూడా అల్టిమేట్గా అయితే ఉంది. నేనైతే ఎక్స్పీరియన్స్ అయితే పొందాను కాబట్టి మీకు అయితే చెప్తున్నాను. సో TCL C815 అయితే తీసేసుకోండి, 65 అయినా 55 అయినా కానీ. అండ్ QLEDలో నేనైతే అదే సజెస్ట్ అయితే చేస్తాను. మరి ప్రీమియం సెగ్మెంట్లో అంటే LG సోనీ విషయంలోకి వెళ్ళినట్లయితే
ఫస్ట్ సోనీ గురించి రీసెంట్‌గా లాంచ్ అయింది అమెజాన్‌లో. ఈ యొక్క సేల్స్ రోజునే లాంచ్ అయిందనమాట. అది వచ్చేసరికి సోనీ X74H అనమాట. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. కొనండి. అండ్ ఒకవేళ మీరు ప్రీమియం సెగ్మెంట్‌లో చూడాలి అనుకుంటే మాత్రం ఈ యొక్క టీవీ అనేది బెస్ట్‌గా అయితే ఉంటది. కాకపోతే వచ్చేసరికి ఇది 43 ఇంచెస్ మనకు 50,000 రూపీస్‌లో అయితే ఉంది. మీరు ఆ ప్రైస్ కేటగిరీలో చూసినట్లయితే ప్రీమియం సెగ్మెంట్‌లో ఈ యొక్క టీవీ అనేది బెస్ట్‌గా అయితే ఉంటుంది. అదర్‌వైజ్ ఎల్జీ నుంచి కావాలనుకుంటే ఎల్జీ UM7290 మోడల్ ఏదైతే ఉందో అది కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అది ఒకదాన్ని కూడా చూడండి. ఇది అనేది ప్రీమియం సెగ్మెంట్‌లో అనమాట. ఇంకా ప్రైస్ ఎక్కువ కావాలని కూడా చెప్పండి. నేను కంపల్సరీ మీకైతే లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అండ్ మనకు 1,00,000 వరకు ఎబోవ్ వరకు అయితే ఉన్నాయి కాబట్టి టీవీస్ ప్రీమియం సెగ్మెంట్‌లో. సో మరి 32 ఇంచెస్ టీవీ గురించి అయితే మాట్లాడుకుందాం. 32 ఇంచెస్ టీవీలో సరికి ఓనిడా 5 ఎడిషన్ టీవీస్ అయితే ఉన్నాయి కదా! ఆ టీవీని అయితే రికమెండ్ చేస్తాను 32 ఇంచెస్‌లో. మరి నెక్స్ట్ అది కాకుండా ఇంకా వేరే ఆండ్రాయిడ్ ఎడిషన్‌లో కావాలి అన్నట్లయితే వియూ సినిమాని అయితే రికమెండ్ చేస్తాను. లేకపోతే కైజన్ సానియో అయితే అది కూడా రికమెండ్ చేస్తాను. అండ్ ఇవి అనేవి చాలా బాగున్నాయి అనమాట. 32 ఇంచెస్ టీవీలో. నేను లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పర్చేజ్ అయితే చేయగలరు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సౌండ్ బార్ గురించి అయితే మాట్లాడుకుందాం. సౌండ్ బార్‌లో వచ్చేసరికి మీ యొక్క బడ్జెట్ 4,000 రూపీస్‌లో ఉన్నట్లయితే మూలో ఎరీనా అనే సౌండ్ బార్ అయితే ఉంది. అది మీకు తక్కువ బడ్జెట్‌లో 4,000 రూపీస్‌లో ది బెస్ట్ సౌండ్ బార్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ మీకు మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఇస్తుందనమాట. దాని యొక్క ప్రైస్ వచ్చేసరికి 4,000 రూపీస్ అయితే ఉంది. ఆ యొక్క సౌండ్ బార్ మీరు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం చెప్పాను కదా! లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తుంది. కొనండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక 5,000 రూపీస్‌లో సౌండ్ బార్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. బోట్ అవెంటా బార్ 1500 2.1 ఛానల్ అనమాట. సో దీంట్లో డాల్బీ అయితే ఉండదు కానీ HDMI ఆర్క్ పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ యొక్క సౌండ్ బార్ కావాలనుకుంటే మాత్రం పర్చేజ్ అయితే చేయండి. సో మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ బార్ అయితే ఈ యొక్క సౌండ్ బార్ అయితే అవుతుందన్నమాట 5,000 రూపీస్‌లో. మీ యొక్క బడ్జెట్ వచ్చేసరికి 9,000 రూపీస్‌లో ఉందనుకోండి. ఇన్ఫినిటీ సోనిక్ బ్లూటూత్ సౌండ్ బార్ అయితే ఉంది. ఇది JBL కంపెనీకి సంబంధించిన సౌండ్ బార్ అనమాట. సో ఈ యొక్క సౌండ్ బార్ మీకు 9,000 రూపీస్‌లో ది బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. ఒకవేళ సౌండ్ బార్ 9,000 రూపీస్‌లో మీకు కావాలి అనుకుంటే మాత్రం మీ యొక్క బడ్జెట్ 7,000 రూపీస్‌లో ఉందనుకోండి. బ్లాంక్ ఫుట్ నుంచి ఒక సౌండ్ బార్ అయితే ఉంది. SW100 వాట్ సౌండ్ బార్ అనమాట. ఈ యొక్క సౌండ్ బార్ కూడా మీకు ది బెస్ట్ సౌండ్ బార్ అయితే అవుతుంది. 7,000 రూపీస్‌లో ఉంటే. మీ యొక్క బడ్జెట్ వచ్చేసరికి 15,000 రూపీస్‌లో ఉందనుకోండి. సోనీ నుంచి వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ బార్ అయితే ఉంది. అది వచ్చేసరికి సోనీ S20R అనమాట. ఇది 5.1 ఛానల్ సౌండ్ బార్. మీ బడ్జెట్ 15,000 రూపీస్‌లో ఉంటే దీని మీద ఒకసారి కన్నేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంది. అండ్ ఒకసారి చూడండి. ఒక బడ్జెట్ వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ 17,000 16,000 రూపీస్‌లో ఉందనుకోండి. వన్ ఆఫ్ ది బెస్ట్ సౌండ్ బార్ అయితే ఉంది సోనీ నుంచి. అది వచ్చేసరికి సోనీ ST-RT3 సౌండ్ బార్ అనమాట. సో ఇది సూపర్ సౌండ్ బార్ అనేది చెప్పుకోవచ్చు ఈ యొక్క బడ్జెట్ రేంజ్‌లో. అన్నమాట ఫ్రెండ్స్ నేను రికమెండ్ చేసే టీవీస్ గురించి సౌండ్ బార్ గురించి. మరి యొక్క టీవీస్ అయినా ఈ యొక్క సౌండ్ బార్ అయినా మీరు పర్చేజ్ చేయాలంటే మాత్రం లింక్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో అయితే ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. మరి యొక్క వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్‌కి వాట్సాప్ గ్రూప్‌లో అదే సోషల్ మీడియా గ్రూప్‌లో షేర్ అయితే చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై. సీ యూ. టాటా. టేక్ కేర్.